వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైసీపీ ఉద్యమం కొనసాగుతుందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఇతర నేతలతో కలిసి రవీంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వివరించారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తవుతుందని, ఆ సంతకాల ప్రతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి రాష్ట్ర గవర్నర్ కి అందజేస్తారని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే 28వ తారీఖు ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 17 నెలల కాలం చూస్తే ఏదైనా ఈ రాష్ట్రంలో అమ్మేసే కార్యక్రమమే జరుగుతుంది. ఈ ఆస్తి కొనుక్కుంటాం అని చెప్పేసి డబ్బులు రెడీగా సంచుల్లో పెట్టుకొని పోతే ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా టెండర్ పిలిచడమో లేకపోతే నామినేషన్లోనే ఇచ్చే కార్యక్రమం చేయడమో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. టూరిజం డిపార్ట్మెంట్లో దాదాపు 42 హోటళ్లను టెండర్ పిలవడమే జరిగింది. 42 హోటళ్లను అమ్మే కార్యక్రమం. సో అదే కాకుండా మన స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ అమ్ముతూ ఉంటే వీళ్ళు ఇక్కడ లంచాలు కమిషన్లు తీసుకొని వాళ్లకు వంత పాడే కార్యక్రమం జరుగుతుంది. సో అదే కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నైజమే అమ్మేసే కార్యక్రమమే అంతా కూడా. గతంలో కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న నూలు మిల్లులను అమ్మడం జరిగింది, షుగర్ ఫ్యాక్టరీలను అమ్మడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు రిపబ్లిక్ ఫోర్స్ లాంటి కంపెనీలంతా కూడా అమ్మేసే కార్యక్రమం, ఆల్విన్ కంపెనీని అమ్మేసే కార్యక్రమం. సో ఇది అదేం లేదు, ఏదైనా అమ్మేసేసి సొమ్ము చేసుకోవాలా, దోచుకోవాలా ప్రజలకు సంబంధించిన ఆస్తులు అని చెప్పేసి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అంటే ప్రజలకు సంబంధించినవి, అవి ప్రజల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తులు అవి. సో ఇవే కాదు, ఆర్టీసీని అమ్మే కార్యక్రమం జరిగింది. ఏదో ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది తప్ప, లేకపోతే ఈ పాటికి రిలయన్స్ వాళ్ళో లేకపోతే ఉంటే జేసీ దివాకర్ రెడ్డో లేకపోతే ఉంటే ఇంకొక ఎవరో ఒకరు కొనుక్కునే కార్యక్రమం జరిగింది. అదేమంటారు, కామినేనే కేసీనేనంలో ఇంకొకరో కొనుక్కునే కార్యక్రమం. అంతేందుకు చిత్తూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్కు అమ్మేసే కార్యక్రమం. ఇవన్నీ ఎలక్షన్ వల్ల ఆగినాయి. ఇవి అనేది ఏం లేదు. మా కడపలో ఓల్డ్ రిమ్స్కి సంబంధించి హాస్పిటల్ అది నడిబొడ్డులో ఉంది, దీన్ని కూడా అమ్మేసే కార్యక్రమం గతంలో జరిగిన పరిస్థితి. సో ఈ రకంగా ఏది పడితే అది అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితుల్లో భాగంగా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి, ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఇవి పెట్టడం జరిగింది. ఎందుకంటే కరోనా కష్టకాలం మనం చూడడం జరిగింది. 2 ఏళ్ల కాలం మనకు తెలిసిన వాళ్ళే అందరూ, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనతో తిరిగిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమందిని మనం పోగొట్టుకోవడం జరిగింది కరోనాలో. ఆ కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ బాగుంది కాబట్టి, ఎందుకంటే అవసరం ఉన్న మేరకు డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని అందరినీ రిక్రూట్ చేయడమే కాకుండా ఎంత అవసరం ఉందో అంత మెడిసిన్ అంతా కూడా రెడిసివరా ఏంటది, సో ఆ ఇంజక్షన్లు అయితేనేమి, మిగతా అయితేనేమి, ఎందుకంటే ఆ ఇంజక్షను 80,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కూడా కొనుక్కున్న పరిస్థితి. వైసీపీకు చెందిన పెంటపాడు మండల పరిషత్ అధ్యక్షురాలిపై అదే పార్టీపై నెగ్గి జనసేన పార్టీలోకి చేరిన ఎంపీటీసీలు, టీడీపీ ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాస పరీక్షలో 2/3 మెజార్టీతో విజయం సాధించారు. అవిశ్వాస తీర్మానానికి 12 ఓట్లు అవసరం కాగా 14 మంది ఓకే చేశారు. గత నెలలో ఎంపీపీపై 13 మంది ఎంపీటీసీలు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఆర్డీఓ కౌసర్ బాను సమక్షంలో జరిగిన అత్యవసర మండల పరిషత్ సమావేశంలో చేతులెత్తే పద్దతిని అవిశ్వాసంపై పరీక్ష పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తామని ఆర్డీఓ కోరగా హాజరైన 14 మంది కూడా చేతులెత్తి మద్దతు తెలియజేశారు. దాంతో ఆమె సదరు రిపోర్టును ఉన్నతాధికారులకు పంపుతామని తెలియజేశారు.
బొలిశెట్టి మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో పెంటపాడు మండలం నుంచి దాసరి హైమావతి ఎంపీపీగా కొనసాగుతున్న ఆవిడపై అవిశ్వాస తీర్మానం జరపడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం నుంచి కొంతమంది ఎంపీటీసీలు జనసేనలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ ఎంపీటీసీలుగా మారి జనసేన ఎంపీటీసీలు అలాగే తెలుగుదేశం మద్దతుగా ఉన్న కూటమి ప్రభుత్వం నుంచి ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఆవిడ అవిశ్వాస తీర్మానాన్ని విజయవంతం చేసిన సందర్భంగా మా ఎంపీటీసీలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కొత్త ఎంపీపీని ఎన్నిక చేసేది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మా ఎంపీటీసీలు అదేవిధంగా ఏకగ్రీవంగా మళ్ళీ ఎంపీపీని ఎన్నుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పెంటపాడు మండల ఎంపీపీ అవిశ్వాస తీర్మానంలో మా జనసేన పార్టీ అవిశ్వాసాన్ని నెగ్గింది. ఈ రోజు నుంచి మా ఈ పెంటపాడు మండలం జనసేన పార్టీ కైవసమైంది ఎంపీపీ అనేది. ఈ రోజు నుంచే మా అన్ని కార్యక్రమాలు మా ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ రోజు మా జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ నడుస్తారు ఎవరంటే వాళ్ళు. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ మేమందరం కలిపి కట్టుపోయిన వెంకటలక్ష్మి గారిని ఎంపీపీ గారి రేపు చేసుకోవాలని మేమందరం అనుకుంటాం, ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. ఆవిడకే రాగానే ఆవిడని కూడా మేము ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతాం. విచారణను ఎదుర్కొంటున్న డీఎస్పీ జయసూర్యకు కితాబు ఇస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడడం సరికాదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని తన నివాసంలో కొత్తపల్లి మీడియాతో మాట్లాడారు. త్రిబులార్ మాటలతో విచారణపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, పేకాట క్లబ్లు, సెటిల్మెంట్లు, ఇతర అంశాల్లో డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం హోదాలో విచారించి నివేదిక ఇవ్వమని కోరారే తప్ప ముందస్తుగా చర్యలు తీసుకోమని చెప్పలేదని అన్నారు. పవన్ ఇచ్చిన ఆదేశాలతో విచారణ జరుగుతుండగా రఘురామకృష్ణరాజు డీఎస్పీ మంచివాడని కితాబు ఇవ్వడం సరికాదని అన్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో పేకాట క్లబ్ల గురించి పబ్లిక్ గా మాట్లాడడం సరికాదని, పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట సహజమని చెప్పడం వల్ల ఇక్కడి ప్రజలపై తప్పుడు భావన వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. డిప్యూటీ సీఎంకు రఘురామకృష్ణరాజుకు మంచి స్నేహం ఉందని, పబ్లిక్ గా మాట్లాడకుండా నేరుగా పవన్ తో చర్చించి ఉంటే బాగుండేదని కొత్తపల్లి హితవు పలికారు. వీళ్ళిద్దరూ మన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి చంద్రబాబు నాయుడు గారు, రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికీ పూర్తి స్థాయి హక్కులు అధికారాలు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అధికారాలు బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు సజావుగా నిర్వహించడానికి, ప్రజలకు మేలు జరగడానికి వాళ్ళు కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా జరుగుతుంది, ఏంటి కరెక్ట్గా వెళ్తున్నా లేదని ఆలోచన చూసుకుంటూ ఏదన్నా అతనికి ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారుకి తో ఎప్పుడు కూడా ఈయన బాగానే మాడుతుంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఇంత బాగానే ఉంటారు. ఆ విధంగా చెప్పకుండా డైరెక్ట్గా మరి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంక్వైరీ చేసి ఆదేశించినప్పుడు ఆ వ్యక్తి మంచోడు అని చెప్పడం అంటే అక్కడ సందర్భానుసారంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మన జిల్లా ఎస్పీ ఎంక్వైరీ ఆఫీసర్ జరిగేటువంటి ఎంక్వైరీ మీద ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ విధంగా స్పందించడం మూలంగా అధికారుల ఎంక్వైరీలో వాడికి కొంచెం ఇది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఒక ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కోర్టులో ఏదైనా సమస్య ఉంటే మనం అందరూ కూడా చెప్తున్నాం అది కోర్టులో ఉంది, జ్యుడిషియల్ లేదు అని చెప్పు. జ్యుడిషియల్ ఏ విధంగా ఉంటుందో తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు మరలా కొత్తపల్లి సుబ్బారాయుడు లేకపోతే ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు గారు అదే ఎంక్వైరీ కూడా గవర్నమెంట్ అంగన్వాడీ అని ఉంటారు, అతను చాలా ఉత్తముడు మహోన్నతమైన వ్యక్తి అని చెప్పడం అన్నది సరైనది కాదు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పలానా వ్యక్తి చెడ్డవాడు దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పలేదు. పలానా అభియోగాలు వస్తున్నాయి, పలానా వాళ్ళ మీద ఒకసారి క్లారిటీ ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేయమన్నారు. నివేదిక వచ్చేది వరకు మీరు వెయిట్ చేయాలి కనీసం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తప్ప ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీద అంత రొటీన్ గా మాట్లాడటం అన్నది మరి కరెక్ట్ గా ఏదైతే రఘురామకృష్ణరాజు గారి స్థాయికి కరెక్ట్ కాదని సందర్భంగా తెలియపడుతున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు హత్య కేసులో 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి నిందితుల వివరాలు వెల్లడించారు. రోలుగుంట మండలం ఎంకే పట్నం రెవెన్యూ పరిధి
చట్టార్జీపురంలో సర్వే నంబర్ 139లో 10.83 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విషయమై చటార్జీపురం గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు జెడ్పీటీసీ సభ్యుడు నూకరాజు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది. నర్సీపట్నం కోర్టులో సివిల్ దావా నమోదైంది. 2023 నుంచి ఇరు వర్గాల మధ్య పలు వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలకు చెందిన 10 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 20న నూకరాజును గిరిజనులు అడ్డుకుని కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. నిందితులను అరెస్ట్ చేసి కర్రలు, కత్తులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. 20వ తారీఖు ఉదయం 11కి కొయ్యూరు జెడ్పీటీసీ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయడం జరిగింది. ఆయన భూమి 10.83 ఎకర్స్ రోళ్లగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్టా క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారో వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్లారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోల్గుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్లి we have used all technical and other means to gather all the evidences and subsequent గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్లి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా 7 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం, వీళ్ళకి వారా నూకరాజ్ గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మర్డర్ ఎవరైనా ఉన్నారా? మర్డర్ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. యాజ్ ఆఫ్ నౌ ఒక 7 అక్యూజ్ అయితే అరెస్ట్ చేశాము. ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. సో ఎవరైనా వెనకున్నా సరే ఇఫ్ యు గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దాం. అజయ్ కుమార్ ని ఆరోపిస్తున్నారు కదా మేడం, మాజీ నక్సలైట్ అజయ్ కుమార్ వాయిస్ కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు మనము ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయకుండా చెప్పలేము. సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇఫ్ ఈజ్ ఆల్సో దేర్ దెన్ వీ విల్ టేక్ ఈవెన్ గతంలో పోలీస్ స్టేషన్ లో బైండోవర్ పెట్టినప్పుడు అది కేవలం సివిల్ డిస్ప్యూట్ అండి. సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులు ఎక్కడి దాకా వెళ్లాలో మేము అక్కడి దాకా వెళ్ళగలుగుతాము. మేము ఆయనకి చాలా సార్లు చెప్పడం జరిగింది. దీనికి మించి మా ఎండ్ నుంచి ఏమన్నా సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాం. ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది. పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్ లో పోలీసులు ఇవ్వలేము. ఈ విషయం అనేది నేను చాలా సార్లు చాలా ప్రెస్ మీట్స్ లో కూడా చెప్పాను. మా మెన్ కానీ ఆఫీసర్స్ కానీ వీఆర్ నో వే గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సివిల్ ఇష్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సరికాదు. మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కాంబోట్లపాలెం గ్రామంలో 1.80 కోట్లతో చేపట్టనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. ఏడాదిన్నర పాలనలో 3 కోట్లు వెచ్చించామని వ్యాఖ్య. విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్పై స్పందించిన మాజీ సీఎం జగన్ తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై తీవ్ర విమర్శ. వైసీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలనైనా పూర్తి స్థాయిలో నిర్మించారా? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.